రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఓటింగ్ ప్రక్రియ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టేబుళ్లు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఓటింగ్లో ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కాలేదు. మొత్తానికి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇబ్రహీంపట్నం నుంచి. విక్రమ్, కరెంట్ కండిషన్ ఎట్లా కనిపిస్తోంది? ఏం జరిగింది? పొద్దుటి నుంచి కూడా చాలా ఉద్రిక్తత కనిపించింది. ఏం జరిగింది అంటే డీటెయిల్స్ ఏం చెప్తారు? అనుశ్రీ, ఉదయం నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ఇంకా అధికారికంగా అధికారులు ప్రకటించాల్సింది. చేతులెత్తే విధానం ద్వారా చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఇంకా అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నిన్న చైర్మన్ ఎన్నికను వాయిదా వేసి ఈరోజు 11 గంటలకు వాయిదా వేశారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా కూడా కొంత ఆందోళనకు దిగారు. నిన్న వాయిదా వేసిన విషయం తర్వాత మళ్ళీ తమకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ సభ్యులైతే ఆందోళన చేశారు. మళ్ళీ నోటీసులు ఇచ్చాకనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కొంత పట్టుబట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంత బల్లలు చరుచుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు, చైర్మన్ ఎన్నికకు సంబంధించి రహస్య విధానంలో ఓటింగ్ జరపాలి అని చెప్పి కాంగ్రెస్ సభ్యులంతా కూడా డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారిగా ఐఏఎస్ అధికారి మిట్టల్ ఇక్కడికి రావడం జరిగింది. మయాంక్ మిట్టల్ సమక్షంలో ఎన్నికను పూర్తి చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, చైర్మన్గా సుదర్శన్ రెడ్డి పేరును దాదాపుగా ఎన్నుకున్నారు. అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉంది. మరోవైపు వైస్ చైర్మన్గా కూడా బీజేపీకి చెందిన శ్యామలను ఎన్నుకున్నారు. దీన్ని కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే అధికారులు పూర్తి చేశారు. ఇంకా అధికారులు లోపల నుంచి రావాల్సి ఉంది. సభ్యులంతా కూడా లోపలే ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇబ్రహీంపట్నంలో నిన్నటి నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ కార్యాలయం మీద రాళ్ల దాడి కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణము, ఆ తర్వాత లోపల ఒక అభ్యర్థి కనిపించడం లేదు అని చెప్పి కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఆందోళనకు దిగడం, ఇదంతా కూడా ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు ప్రశాంతంగానే ఎన్నిక ప్రక్రియ లోపల ప్రశాంతంగానే పూర్తయినట్లు అర్థమవుతుంది. లోపల కొంత ఘర్షణ వాతావరణం జరిగినప్పటికీ కూడా ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ నేతృత్వ సమక్షంలో ఎన్నికను పూర్తి చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అధికారులు సభ్యులంతా కూడా లోపలే ఉన్నారు. బయటికి వచ్చి మరి కాసేపట్లోనే రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. తొర్రూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే క్యాంప్ నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్స్ తొర్రూరుకు చేరుకున్నారు. కౌన్సిలర్లతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ నేపథ్యంలో ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో కౌన్సిలర్లతో సహా ఎర్రబెల్లిని మాత్రమే పంపారు. ఇటు తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. అనుశ్రీ, తొర్రూరు మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు కూడా భారీ బందోబస్తు మధ్య మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి కూడా వెళ్ళారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు కూడా చేరుకున్న తర్వాత 12:30 ఎన్నిక ప్రక్రియ సంబంధించి ప్రారంభం కానుంది. అయితే ఇది ఇద్దరిది బలబలగాలు సమానంగా ఉన్న నేపథ్యంలో టాస్ ద్వారా చేస్తారా లేకుంటే ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఒక సస్పెన్స్, ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అంతకు ముందుకు బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అధిష్టానం కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి నియమించింది. పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటుగా సత్యవతి రాథోడ్ వీరిని నియమించారు. వీరిని ఎక్కడికక్కడికి కూడా హౌస్ అరెస్టులను కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఎర్రబల్లి దయాకర్ రావు కూడా మున్సిపాలిటీ వద్దకు వస్తున్న సందర్భంలో పోలీసులు ఎర్రబల్లి దయాకర్ రావు అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఇక్కడ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు తొర్రూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఎక్కడ పూర్తిగా కింది స్థాయి క్యాడర్ను కూడా రానియకుండా పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా వివరిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ చాలా వరకు అప్రమత్తమయ్యారు. దాదాపుగా 1000 మంది పోలీసులు కూడా తొర్రూరులో మోహరించారు. మొత్తం మొత్తం అన్ని కాలనీల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఎవరిని 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తత ఈ సస్పెన్స్ల మధ్యనే ప్రస్తుతం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఎమ్మెల్యే సంబంధించి మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకొని ఉంది. ఇటు టోటల్గా అంటే దాదాపుగా 3 ఎస్పీలకు సంబంధించి కూడా ఈ భద్రత సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఎవరిని అవుటర్స్ను కూడా ఎవరిని రానియట్లేదు. ఇటు వరంగల్ అదేవిధంగా ఖమ్మం నుంచి వస్తున్న ప్రతి వెహికల్ని కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తొర్రూరు లోకల్ ప్రాంతవాసులు అయితేనే వారిని ఎలౌడ్ చేస్తున్నారు. దాదాపుగా మొత్తం భారీ గేట్లు 2 హైవే ఈ జాతీయ రహదారి సంబంధించి హైవేపై కూడా భారీ గేట్లకు సంబంధించి ఏర్పాటు చేసి అవుటర్స్ను సంబంధించి మాత్రం ఎలౌడ్ చేయనియట్లేదు. మొత్తం ఒక బందోబస్తు సంబంధించి అంటే ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడడం జరిగింది. ఎన్నిక ప్రక్రియ అంటే సజావుగా సాగేందుకు కూడా తొర్రూరు పట్టణ ప్రజలు సహకరించాలి అని కూడా ఎస్పీ చెప్పిన నేపథ్యంలో మొత్తం ఎక్కడ లోకల్లో కూడా అనౌన్స్ సంబంధించి చేస్తున్నారు. ఆటోలలో నుంచి కూడా మొత్తం అన్ని కాలనీలలో తిరిగి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పట్టణ తొర్రూరు ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దన్నారు. అన్ని షాపులు సంబంధించి మూసేశారు. తొర్రూరు పట్టణంలో అన్ని షాపులు మూసేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం సంబంధించి ఉంది. పట్టణం అంతా 144 సెక్షన్ సంబంధించి అమల్లో ఉన్న నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. మనం ప్రధాన కాలనీలు చుట్టుపక్కల చూస్తే అన్ని కాలనీలలో పూర్తిగా జనం ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం మాత్రం తొర్రూరు మున్సిపాలిటీలో సంబంధించి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం గత 48 గంటలు మాత్రం ఉత్కంఠభరితంగా నాటకీయ పరిణామాల మధ్య జరుగుతున్న తొర్రూరు మున్సిపల్ సంబంధించిన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మాత్రం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రారంభం అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం కొంత బలబలగాలు సమానంగా ఉన్న నేపథ్యంలో ఇదే ఒక సస్పెన్స్ ఉంది. ఆ తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం చూడాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మహేందర్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. నిన్న గందరగోళ పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. క్యాతనపల్లి చౌరస్తాకు కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులపైన రాళ్లు రువ్వారు. దీంతో ప్రస్తుతం అక్కడి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంశం మనం చూపడుతున్నట్లయితే రవి అనే ఎవరైతే తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హన్మకొండలో నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసుల తీరుపై మధుసూదనాచారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు మధుసూదనాచారి. జనగామ మున్సిపల్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనగామకు నలువైపులా పికెటింగ్ ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేస్తున్నారు. మున్సిపల్ భవనంలోకి కౌన్సిలర్స్ ఎక్స్-అఫిషియో మెంబర్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. 2 ఎస్పీల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికొద్దిసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కనివినియర్గా రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం జనగామ టౌన్ మొత్తం వ్యాపారాలను కూడా బంద్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికే పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడొచ్చు, లోకల్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ స్వయంగా ఉంటూ ఎవరిని కూడా, ఇప్పుడు మన మున్సిపల్ కార్యాలయం అక్కడ ఉంది, మున్సిపల్ కార్యాలయం వరకు కూడా ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కేవలం ఎవరైతే ఇప్పుడు వార్డు మెంబర్స్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఎక్స్-అఫిషియో మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. మొత్తం సిపి వరంగల్ కమిషనర్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ర్యాపిడ్ ఫోర్స్ కూడా ఇక్కడే ఉంది. చూడొచ్చు, అందరూ కూడా అనౌన్స్ చేస్తూ, మైక్ అనౌన్స్ చేస్తూ మొత్తం జనగామంతా తిరుగుతూ ఎవరైనా ఇల్లీగల్ పర్సన్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలను, కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా ఎవరు కూడా మండలాన్ని చెల్లి టౌన్కు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని పోలీసులు అదుపులో కూడా తీసుకుని గృహ నిర్బంధం కూడా చేసిన పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ చాలా పోలీసులు బందోబస్తు చూస్తున్నాం. కన్వీనియర్ రీతిలో ఆటోలో అనౌన్స్ కూడా చేస్తున్నారు. 2 ఐపీఎస్ ఆఫీసర్లు స్వయంగా ఉండి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం జనగామంలోని మున్సిపల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. మొత్తం కూడా దాదాపు ఒక 300-400 మంది పోలీసులతోటి వరంగల్ కమిషనర్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకే ముందుగా ప్లాన్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉంది. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటువంటి పరిస్థితి లేకుండా చాలా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఎక్కడికెక్కడ గస్తీ తిరుగుతూ వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తానికి ఒక జనగామలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం డిపార్ట్మెంట్ మాత్రమే, మొత్తం దాదాపు ఇప్పుడు చుట్టుపక్కల ఇది మెయిన్ రోడ్, ఇది సిద్దిపేట వెళ్లే రోడ్డు కూడా మొత్తం ఇక్కడైతే వ్యాపార సముదాయాలు మొత్తం రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారం కూడా బంద్ చేయించారు. అదేవిధంగా ఇటు మొత్తం జనగామ టౌన్ కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా కూడా బంద్ పార్టీ చేపిస్తున్నారు. మొత్తానికి డిపార్ట్మెంట్ చేతిలో జనగామ ఉంది అని చెప్పొచ్చు. అయితే మరికొద్దిసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇటు 16 అటు 16 ఉన్న నేపథ్యంలో ట్రై అయ్యి డ్రా తీస్తారా, లేకపోతే ఇంకేమన్నా మిరాకిల్ జరుగుతుంది? ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో పొత్తులు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తిగా కనబడుతుంది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, జనగామ టౌన్.